నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సీత. నేను ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, అంటే స్త్రీ వ్యాధి నిపుణురాల్ని. ఈరోజు మనం సోడా తాగడం వల్ల ఫర్టిలిటీ రేట్స్ ఏమైనా తగ్గుతాయా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సోడా చాలా సాఫ్ట్ డ్రింక్స్లో ఉంటుందండి. ఈ మధ్యకాలంలో సోడా అనేది చాలా కామన్ అయిపోయింది. ఇది తాగడం వల్ల డెఫినెట్గా ఫర్టిలిటీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇద్దరికి సమానంగా ఫర్టిలిటీ రేట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సోడా ఎక్కువ తాగే వాళ్ళకి ఫర్టిలిటీ రేట్స్ అనేవి తక్కువ ఉండడం అబ్జర్వ్ చేసామన్నమాట. సోడా ఎక్కువ తాగితే మనకి పిల్లలు పుట్టడంలో కొంచెం కష్టం అవ్వచ్చు. అది ఎలా అవుతుంది? సోడా మనం తాగితే ఎలా ఇంపాక్ట్ అవుతుంది అంటే, ఫస్ట్ థింగ్, సోడాలో ఎక్కువ షుగర్స్ ఉంటాయి. ఈ షుగర్స్ అనేవి మనకి ఎగ్ క్వాలిటీని, స్పర్మ్ క్వాలిటీని తగ్గిస్తాయి అన్నమాట. బాడీలో ఎక్కువ షుగర్స్ ఉంటే మనకి క్వాలిటీ ఆఫ్ ది స్పర్మ్ అండ్ ఎగ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సోడాస్లో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఈ ప్రిజర్వేటివ్స్ అన్నీ మన రీప్రొడక్టివ్ హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ కాజ్ చేస్తాయి అన్నమాట. ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల మనకి బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ కానీ కొంచెం చాలా వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ ప్రిజర్వేటివ్సే ఎండోక్రైన్ గ్లాండ్ డిస్టర్ప్టర్స్ అని కూడా అంటారనమాట. మనకి ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ని కూడా ఇవి డిస్టర్బ్ చేస్తాయి. సోడాలో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అది అస్సలు మంచిది కాదు. మూడోది, సోడా చాలా ఎసిడిక్గా ఉంటుంది. పిహెచ్ లెవెల్స్ అనేవి బాడీలో చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంత ఎసిడిక్ పిహెచ్ బాడీలో ఫర్టిలిటీకి మంచిది కాదు. మగవాళ్ళల్లో స్పర్మ్ కౌంట్, క్వాలిటీ కూడా తగ్గడం అనేది అబ్జర్వ్ చేసామన్నమాట. ఈ ప్రిజర్వేటివ్స్ ఇవన్నిటి వల్ల ఈ పిహెచ్ చేంజ్ అయిపోయి ఎసిడిక్ పిహెచ్ లాగా అయిపోతుంది. నాలుగోది, సోడా ఎక్కువ తాగడం వల్ల ఈస్ట్రోజన్ హార్మోన్స్లో కూడా డిస్ట్రప్షన్ అయ్యి మనకి పీరియడ్స్ కూడా సరిగ్గా రాకపోవడం, ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వకపోవడం కూడా ఉండొచ్చు అనమాట. ఐదోది, సోడా ఎక్కువ తాగడం వల్ల ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. అంటే ఈ ఎగ్ క్వాలిటీ, అంటే అండాల క్వాలిటీని, వీరకణాల క్వాలిటీని కూడా డ్యామేజ్ చేస్తుంది. దానిలో ఉన్న డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేయొచ్చు అనమాట. ఆరోది, ఈ సోడాలో ఆస్పర్టైన్ అనే ఒక కెమికల్ని యాడ్ చేస్తారనమాట. వీటిని అన్నిటిని సాఫ్ట్ చేయడానికి. ఇది ఆర్టిఫిషియల్ సాఫ్ట్నర్ అనమాట. ఇవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యే గ్లాండ్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఈ ప్రిజర్వేటివ్స్, ఈ ఆర్టిఫిషియల్ సాఫ్ట్నర్స్ ఇవన్నిటిని ఎండోక్రైన్ గ్లాండ్ డిస్టర్ప్టర్స్ అంటారనమాట. ఇవన్నిటి వల్ల మనకి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ అనేవి బాగా దెబ్బతింటాయి. దాని వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సోడా ఎక్కువ తాగడం అస్సలు మంచిది కాదండి. ఇది మనం ఎక్కువ తాగితే మనకి ఫర్టిలిటీ రేట్స్ అనేవి చాలా తగ్గిపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు.